ఫస్ట్ క్లాస్లో మనం శ్రవణ, దృశ్య, బహుళ మాధ్యమ వనరుల గురించి తెలుసుకుందాం. శ్రవణ, దృశ్య, బహుళ మాధ్యమ వనరులు ఆడియో, విజువల్ అండ్ మల్టీమీడియా రీసోర్సెస్. సో ఆడియో, విజువల్ అండ్ మల్టీమీడియా రీసోర్సెస్ మనకి ఎడ్యుకేషన్లో ఎలా యూజ్ అవుతాయి, వీటి ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. జనరల్గా మనం టీచింగ్ చెప్పే క్రమంలో కంపల్సరీ టీఎల్ఎం అనేది యూజ్ చేయాలి అని చెప్తున్నాం. ఎందుకు టీఎల్ఎం యూజ్ చేస్తాము అన్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? స్టూడెంట్కి మనం చెప్పేటటువంటి టాపిక్ కాన్సెప్ట్ బాగా అర్థం కావటం కోసం మనకి ఈ టీఎల్ఎం అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. టీఎల్ఎం మీన్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఏమేమి యూజ్ చేస్తాము అన్నప్పుడు స్టూడెంట్ యొక్క మనకు స్టూడెంట్కి ఏ కంటెంట్ చెప్తున్నామో ఆ కంటెంట్ని బేస్ చేసుకుని ఆ నేచర్ ఆధారంగా అవి ఏదైనా మోడల్ కావచ్చు, చార్ట్స్ టైప్లో కావచ్చు, లేదా ప్రొజెక్టర్ని యూజ్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించవచ్చు, లేదా డైరెక్ట్గా స్టూడెంట్కి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించేలా ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా చేయొచ్చు, లేదా ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఏదన్నా న్యాచురల్గా ప్రకృతిలో సహసిద్ధంగా ఉండేటటువంటి అంశాలను చూపించడం ద్వారా అంటే వాటిని కూడా మనం టీఎల్ఎంలా యూజ్ చేసుకుని చెప్పచ్చు. ఇలా చెప్పేటటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం టీఎల్ఎంస్గానే చెప్తున్నాము. సో అందులో అవి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్ని బట్టి మనం వాటిని ఆడియో, విజువల్ అండ్ మల్టీమీడియా రీసోర్సెస్గా మనం డివైడ్ చేయటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఇక్కడ స్టూడెంట్కి లెర్నింగ్ ఎలా జరిగితే బాగుంటుంది అంటే సింపుల్గా అతని 5 సెన్స్ ఆర్గాన్స్ కూడా ఇంక్లూడ్ అయి జరిపేటటువంటి లెర్నింగ్ అనేది స్టూడెంట్ చాలా ఎక్కువ కాలం గుర్తుంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. వీటికి ఉపయోగించేటటువంటి టీఎల్ఎంస్ని మనం ఆడియో విజువల్ ఎయిడ్స్గా చెప్పొచ్చు. సో వీటి గురించి ఎడ్గర్ డేల్ ఏం చెప్పారు అంటే వివిధ బోధన మరియు శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తులు మరియు సమూహాల ఆలోచనల భావ ప్రసారానికి సహాయపడే సాధనాలే శ్రవణ, దృశ్య ఉపకరణాలు అని ఏం చెప్పారు. అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి అంటే వివిధ బోధన మరియు శిక్షణ సన్నివేశాల్లో అంటే ఎక్కడైనా టీచింగ్ ఇచ్చేటప్పుడు కానీ లేదా ట్రైనింగ్ ఇచ్చే టైమ్స్లో కానీ అక్కడ వ్యక్తులు మరియు సమూహాలు అంటే ఎవరైతే ట్రైనప్ అవుతున్నారో అది ఇండివిజువల్ పర్సన్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనల భావ ప్రసారానికి సహాయపడే సాధనాలు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో ఆ కమ్యూనికేట్ చేయటం కోసం వాళ్ళు యూజ్ చేసుకునేటటువంటి టూల్స్ అన్నీ కూడా మనం ఆడియో విజువల్ ఎయిడ్స్గానే చెప్పొచ్చు. అలాగే వీటికి మరొక పేరేంటి అంటే మల్టీ సెన్సరీ మెటీరియల్స్, బహుళ సంవేదన సామగ్రి అని కూడా అనొచ్చని ఎడ్గర్ డేల్ చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇంకా వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ చాలామంది ఇచ్చారు. మరొక డెఫినేషన్ కార్టర్ సివి గుడ్ ఈయన చెప్పినటువంటి డెఫినేషన్ కానీ మనం గమనిస్తే అభ్యసన ప్రక్రియలోని త్రిముఖాలైన ప్రేరణ, వర్గీకరణ మరియు అభినయాలను పూరించడానికి తోడ్పడేటటువంటి సాధనాలు ఏమైతే ఉన్నాయో వాటిని టీఎల్ఎంస్గా చెప్పొచ్చు అంటున్నారు. మోటివేషన్, క్లాసిఫికేషన్ అండ్ స్టిమ్యులేషన్. అంటే లెర్నింగ్లో కంపల్సరీ స్టూడెంట్ నేర్చుకునేటటువంటి ప్రక్రియలు అంటే టీచింగ్ లెర్నింగ్ రెండూ కూడా గమనించుకున్నట్లయితే స్టూడెంట్ని ఆ లెసన్ వైపు మోటివేట్ చేయాలి. అంటే లెసన్ వినడానికి వీలుగా దానికి తగ్గట్లుగా ఏ లెసన్ అలా చెప్పాలి సరైన విధంగా క్లాసిఫై చేసుకుని అది స్టూడెంట్ వినడానికి వీలుగా మనం సరైనటువంటి పాజెస్ అనేవి ఇచ్చుకుంటూ ఒక్కొక్క చోట మన వాయిస్ని రైజ్ చేసుకుంటూ ఒక్కొక్క చోట తగ్గిస్తూ
ఇలా మనం స్టూడెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో అక్కడ అభినయము స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈ 3 యాక్షన్స్ కూడా కలిగి ఉన్నటువంటి ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి మనం ఈ మూడింటిని అంటే స్టూడెంట్ని ఇలా మెయిన్ మోటివేట్ చేయటం కోసం ఏదైతే స్టిమ్యులేషన్ అనేది చేస్తున్నామో క్లాసిఫై చేసుకుంటున్నామో వాటి కోసం ఉపయోగించేటటువంటి టూల్స్ని మనం ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్గా చెప్పవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిని నిర్వహించేటటువంటివి అన్నింటినీ కూడా మనం ఆడియో విజువల్ ఎయిడ్స్గా చెప్పవచ్చు. ఇలాంటి ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఏంటి వాటి ఇంపార్టెన్స్ అనేది మనం చూసుకుంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఈజీ టు టీచ్, అంటే వీటిని ఉపయోగించుకొని కాన్సెప్ట్ని చాలా ఈజీగా మనం టీచ్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి చూస్తే మోటివేట్, ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ వీటిని యూజ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ లెసన్ వైపు ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు. అలాగే టైం సేవింగ్, ఆల్రెడీ ముందుగానే వీటిని రెడీ చేసుకుంటాం కాబట్టి లెసన్ ఎక్కడ ఏది ఎలా చెప్పాలనేది లెసన్ అర్థం కావడం కోసం డైరెక్ట్గా టీఎల్ఎమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి 1-2 సార్లు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల టైం అనేది చక్కగా సేవ్ అవుతుంది. అలాగే ఎరాడికేట్ ఇర్రెలవెంట్ వర్డ్స్ వొకాబులరీ, ఎరాడికేట్ ఇర్రెలవెన్స్ అంటే అంటే మనం వొకాబులరీ మాట్లాడే టైంలో అంటే జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విద్యార్థులకు అర్థమవుతుందో లేదో అని జనరల్గా టీచ్ చేస్తూ ఉంటే 1-2 సార్లు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో పాఠ్యాంశానికి సంబంధించిన భాషనే కాకుండా ఎక్స్ట్రాగా అక్కర్లేని పదాలన్నీ వాడుతూ ఉంటాం అన్నమాట. అదే ఎప్పుడైతే ఈ టీఎల్ఎంని అది వెరీ పర్టికులర్గా ఆడియో విజువల్ ఎయిడ్స్ని యూజ్ చేస్తూ మనం లెసన్ చెప్తామో స్టూడెంట్స్కి అర్థం కావడం కోసం ఆ కంటెంట్లో ఏమైతే వర్డ్స్ ఉన్నాయో వాటినే మాట్లాడుతూ ఉపయోగిస్తూ ఆ భాషనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉంటాం. అంటే అక్కడ ఇర్రెలవెన్స్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇర్రెలవెన్స్ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ కావచ్చు లేదా లెసన్కి సంబంధం లేని వర్డ్స్ కావచ్చు ఏమైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇక్కడ ఉపయోగించడం అనేది ఉండదు ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా ఇది కూడా మనం ఉపయోగంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్లో ఎక్వైర్డ్ స్కిల్స్, స్టూడెంట్స్లో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అనేవి ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పొచ్చు అన్నమాట. అంతేకాకుండా మనకి కాలం ఒక ప్లేస్లో మనకి లభించినటువంటి వాటిని కూడా మనకి స్టూడెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా నేచర్లో జనరల్గా జరిగేటటువంటి న్యాచురల్ ఫినామినాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఎలా జరుగుతాయి అనేది అబ్జర్వ్ చేయడానికి కూడా టీఎల్ఎమ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంతేకాకుండా జనరల్గా ఒక లెసన్ని మనం జనరల్గా ఏ టీఎల్ఎమ్స్ యూజ్ చేయకుండా చెప్పినప్పుడు దానికంటే కూడా ఏదో ఒకటి ఆడియో విజువల్ ఎయిడ్స్ కానీ ఆడియో వీడియో విజువల్ ఎయిడ్స్ కానీ వీటిని యూజ్ చేస్తూ చెప్పినట్లయితే ఆటోమేటిక్గా ఒక లెసన్ చెప్పినప్పుడు జనరల్గా 100 days గుర్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలా మనం యూజ్ చేసి చెప్తే అలాంటి లెసన్ 155 days గుర్తుండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా లెర్నింగ్ అనేది కూడా జనరల్గా చూసుకుంటే 35% ఎక్కువగా స్టూడెంట్స్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి సైకాలజీలో మన సెన్సరీ ఆర్గాన్స్ని యూజ్ చేస్తూ నేర్చుకోవడం ద్వారా ఎంతెంత నేర్చుకుంటాము అనేది ఒకటి ఉంది లెక్క. అంటే జనరల్గా చూసుకుంటే మనం టేస్ట్ చేయటం ద్వారా
1%, టచ్ చేయడం ద్వారా 1.5%, 1.5%, అలాగే స్మెల్లింగ్ ద్వారా 3.8%, హీరింగ్ ద్వారా అంటే వినటం ద్వారా 11%. అంటే మనం మన 5 సెన్సరీ ఆర్గాన్స్ని యూస్ చేసుకుని ఎంతెంత నేర్చుకుంటాము అంటే సాధారణంగా ఏదైనా రుచి చూడడం ద్వారా 1%, ఏదైనా టచ్ స్పర్శ ద్వారా 1.5%, వాసన చూడడం ద్వారా 3.8%, వినటం ద్వారా 11% నేర్చుకుంటే కేవలం మనం చూడటం ద్వారా సీ ఆర్ వాచ్ లేదా అబ్జర్వ్ 83% ఆఫ్ మ్యాటర్ మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందట. అంతేకాకుండా మనం ఒకటి నేర్చుకున్నది మనం ఏ విధంగా నేర్చుకున్నాము అనేదాన్ని ఆధారంగా చేసుకుని ఎంత గుర్తుంచుకుంటాము అనేది కూడా ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఉంది. అంటే కేవలం మనం వినడం ద్వారా కానీ నేర్చుకుంటే ఆ విన్న దాంట్లో 20% గుర్తుంచుకుంటామంట. అదే కేవలం చూడటం ద్వారా ఏదైనా నేర్చుకుంటే అది 30% మాత్రమే గుర్తుంచుకుంటామంట. మనం విన్నటువంటిది లేదా చూసినటువంటిది ఇతరులకి చెప్పామనుకోండి, అప్పుడు 80% గుర్తుంటుందట మనకది. అదే ఇతరులకు చెప్పడం మాత్రమే కాకుండా అది డైరెక్ట్గా మనం చేసామనుకోండి, దాదాపు 90% గుర్తుంటుందన్నమాట. సో ఈ విధంగా అంటే దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి వినటం లేదా చూడటం లేదా ఇతరులకు చెప్పడం అనే దానికంటే కూడా మనం మన 5 సెన్స్ ఆర్గాన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం లెర్నింగ్ బై డూయింగ్ లేదా ఆ ద్వారా అంటే మన ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ ఎక్కువ కాలం గుర్తుంటుంది. మరి డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎలా వస్తాయి అంటే ఆటోమేటిక్గా కంపల్సరీ అందులో ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తాయని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనకి ఆడియో వీడియో విజువల్ ఎయిడ్స్ గురించి చెప్పొచ్చు. మరి వీటిని ఏ విధంగా మనం యూస్ చేయాలి, ఇప్పుడు అవి ఉన్నాయి అంటే దాన్ని ఉపయోగించే విధానం కూడా తెలియాలి. అలా చూసుకున్నప్పుడు టీచర్ ఆడియో వీడియో విజువల్ ఎయిడ్స్ని సరిగ్గా ఉపయోగిస్తే ఈ లెసన్ ఎంత ఎఫెక్టివ్గా టీచ్ చేయడం కుదురుతుందో, క్లాస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, ఏమాత్రం ఉపయోగించడంలో తేడా వచ్చినా కూడా రివర్స్లో అంత తేడాను ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం ఉపయోగించే టీఎల్ఎమ్స్ అనేవి ఎలా ఉండాలి ఏంటి అనేది కానీ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉండాలి, కంపల్సరీ స్టూడెంట్స్ చూడటానికి వీలుగా లేదా వినడానికి వీలుగా లేదా చేయటానికి వీలుగా సరైనటువంటి సైజ్ అనేది ఉండాలి. చక్కగా ప్రాపర్ టీఎల్ఎం ఆ కంటెంట్కి ఎంతవరకు అవసరమో, ఏ టీఎల్ఎం అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగించేలాగా ఉండాలి. అలాగే వీటిని టీఎల్ఎమ్స్ అనేవి గమనించుకున్నప్పుడు టీచింగ్కి మనకు అది హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ పూర్తిగా అవే బోధన అవ్వకూడదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక టాపిక్ చెప్పడానికి వీలుగా ఒక స్లైడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఎలాగో ఇచ్చేసాం కదా అని చెప్పేసి క్లాస్ రూమ్లో దాన్ని పెట్టేసి వినేయండి అని చెప్పేసి మనం ఎలా సైలెంట్గా కూర్చొని ఉండకూడదు. అక్కడ ఆబ్వియస్లీ అది విన్న తర్వాత విన్నంతసేపు కావాలంటే మాట్లాడకుండా ఉండొచ్చు, ఒక 5 minutes 15 minutes. అది పూర్తిగా విద్యార్థులు విన్న తర్వాత దానికి సంబంధించి స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థమైంది అనే దాన్ని డిస్కషన్ మెథడ్లో కానీ లేదా మరొక్కసారి దాన్ని వాయిస్ అనేది తీసేసి జనరల్గా తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పిక్చర్స్ని చూపిస్తూ మన వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం కానీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడే స్టూడెంట్స్ చక్కగా నేర్చుకోగలుగుతారు. అలాగే టీఎల్ఎమ్స్ ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి కంపల్సరీ స్టూడెంట్స్ స్వయంగా వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి అలాగే వాళ్ళు కూడా యూజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా అది ఆడియో విజువల్ ఎయిడ్ ఏ టూల్ అయినా సరే
కంపల్సరీ అది క్లాస్ రూమ్లోకి వెళ్ళే ముందు ఎక్కడెక్కడ యూజ్ చేయాలో తెలుసుకునే ముందు ఒకసారి టీచర్ ముందుగానే దాన్ని ఒకసారి ఉపయోగించుకోవాలి. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటంటే ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ గమనించుకున్న తర్వాత క్లాస్ రూమ్లో వాటిని ఉపయోగించాలి. ఈ విధంగా మనం ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ సంబంధించినటువంటి రీసోర్సెస్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇందులో మనం ఆడియో ఎయిడ్స్ ఏంటి, వీడియో ఎయిడ్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే శ్రవణ వనరులు ఆడియో రీసోర్సెస్ ఇందులో చూసుకుంటే ఇక్కడ ఆడియో పేరులోనే ఉంది. అంటే కేవలం వినటానికి, అంటే మనం లెసన్స్ టీచ్ చేసే క్రమంలో పిల్లలకి వినిపించటం ద్వారా వాళ్ళ కంటెంట్ నేర్చుకునేటటువంటి ఏమైతే టూల్స్ యూజ్ చేస్తామో వాటిని మనం ఆడియో రీసోర్సెస్గా చెప్తాము. ఇందులో ఏమేమి మనం చెప్పొచ్చు అంటే అవి అందరికీ తెలిసినయే: రేడియో, టేప్ రికార్డర్, సీడీ ప్లేయర్. సో వీటిని మనం ఆడియో ఎయిడ్స్గా లేదా ఆడియో రీసోర్సెస్గా చెప్పొచ్చు. అంటే మనకి గమనిస్తే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో టెలి స్కూల్ లేదా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి. సో వాటిని గవర్నమెంట్ ఇప్పటికీ కూడా కొన్ని లెసన్స్ని ఒక్కొక్క క్లాస్ సంబంధించి ఎవ్రీడే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక ½ అన్ అవర్ వాటికి సంబంధించినటువంటి విద్యా కార్యక్రమాలు అనేవి అందిస్తుంది. సో అవి స్టూడెంట్స్ వినడానికి వీలుగా రేడియో అనేది ప్రతి స్కూల్లోనే కూడా అవైలబుల్గా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో. అలా వాళ్ళు నేర్చుకునే టాపిక్స్ సంబంధించిన అంశాలని రేడియో ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అంతేకాకుండా మనకి టేప్ రికార్డర్ అలాగే సీడీ ప్లేయర్, ఈ రెండు ఏంటంటే టీచర్ చెప్పాలనుకుంటున్నటువంటి టాపిక్స్ కానీ లేదా ఎవరైనా అదే టాపిక్ మీద మనకంటే ఎక్స్పర్ట్స్ ఎవరైనా చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటే వాటిని రికార్డ్ చేసి చక్కగా వాటిని సందర్భాన్ని బట్టి మనకి క్లాస్ రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రేడియో, టేప్ రికార్డర్, సీడీ ప్లేయర్ అనేవి ఆడియో ఎయిడ్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ వీడియో రీసోర్సెస్, దృశ్య వనరులు. సో వీడియో రీసోర్సెస్ ఇందులోకి వచ్చేటప్పటికి మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్టూడెంట్స్ చూసి నేర్చుకునే, స్టూడెంట్కి చూపించగలిగేవి. అంటే ఇక్కడ సౌండ్ ఉండదు, ఇక్కడ ఆడియోలో ఓన్లీ సౌండ్ ఉంటుంది, పిక్చర్ ఉండదు. ఇక్కడ వీడియోకి వచ్చేటప్పటికి ఓన్లీ పిక్చరైజేషన్ ఉంటుంది, సౌండ్ ఉండదు. సో అంటే మనం చూసి నేర్చుకునేవి ఏమేమి ఉంటాయి అంటే సింపుల్గా ఇవి కూడా మనం క్లాస్ రూమ్లో ఎప్పుడు యూజ్ చేసేవే: చార్ట్స్, గ్రాఫ్స్, డయాగ్రమ్స్, మోడల్స్. అంతేకాకుండా మనం ఈ బ్లాక్ బోర్డ్ను కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్లాక్ బోర్డ్, దీన్నే మనం చాక్ బోర్డ్ అని కూడా అంటాం. బ్లాక్ బోర్డ్ సంబంధించి ఈ మొత్తం ఈ ఐదింటిని కూడా మనం విజువల్ రీసోర్సెస్గా చెప్పొచ్చు. అంటే ఈ చార్ట్స్ అనేది అవి మనం చూసుకుంటే ఒక టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ని కానీ లేదా డయాగ్రామ్స్ని కానీ లేదా ఒక టేబుల్ ఫామ్ ఉంటే టేబుల్ ఫామ్స్ని కానీ చక్కగా స్టూడెంట్స్ అందరికీ క్లాస్ రూమ్లో ఆ చివరి కనిపించినటువంటి విద్యార్థికి కూడా కూర్చునే విద్యార్థికి కూడా కనిపించే విధంగా సరైనటువంటి కలర్స్ని యూస్ చేసుకుంటూ చార్ట్ని రిప్రజెంట్ చేస్తే క్లాస్ రూమ్లో, అంటే మనం ఈ చార్ట్స్ని ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే స్టూడెంట్స్కి క్లాస్ మోటివేట్ చేసే క్రమంలో యూస్ చేయొచ్చు, లేదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో డయాగ్రామ్ వేసి చూపించవచ్చు, లేదా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్తో యాక్టివిటీస్ చేసే క్రమంలో అతనికి ఎంతవరకు అర్థమైందో అవి తెలుసుకోవడానికి వీలుగా కూడా కొన్ని యాక్టివిటీస్ చార్ట్స్ మీద
చేయించవచ్చు. లేదా లెసన్ అంతా కంప్లీట్ అయ్యాక సమ్మరైజేషన్ చేయటం కోసం కూడా మనం ఈ చార్ట్స్ అనే వాటిని యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ గ్రాఫ్స్ అనేవి కానీ మనం చూస్తే గ్రాఫ్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి, అటు సోషల్, సైన్స్, మ్యాథ్స్ ప్రతి దాంట్లోనే కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి గ్రాఫ్స్ని యూస్ చేసే ఉంటాయి. సో జనరల్గా గ్రాఫ్స్ అనేది దేనికి యూస్ చేస్తామంటే ఏవైనా రెండు అంశాల మధ్య ఉండేటటువంటి రిలేషన్ని తెలపడం కోసం యూస్ చేసేటువంటి గ్రాఫ్స్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. అలాంటి గ్రాఫ్స్ని మనం లైన్ గ్రాఫ్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా కానీ లేదా ఈ కర్వ్ షేప్లో కానీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ గ్రాఫ్స్ కూడా మనకి ఇంకా గమనిస్తే మరొకటి బార్ గ్రాఫ్. అంటే డిఫరెన్స్ ఉండేటటువంటి కాన్సెప్ట్స్ ఉన్నటువంటి వాటిని నిలువుగా కానీ ఇలాగా లేదా అడ్డుగా కానీ ఇలాగా ఉన్నట్లయితే గీస్తే ఇలాంటి వాటిని మనం బార్ గ్రాఫ్స్ ఆర్ హిస్టోగ్రామ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఒక కంటెంట్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసే గ్రాఫ్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం పై గ్రాఫ్ ఆర్ సెక్టర్ గ్రాఫ్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా ఒక సర్కిల్ ఇచ్చి దీంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వెళ్ళారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ చదువు మానేసి ఉన్నారు, ఎంత పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వొకేషనల్ కోర్సెస్కి వెళ్ళారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ బిజినెస్ వైపుకి వెళ్ళారు. ఇలా వీటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక చార్ట్ అనేటప్పటికి వాటిని ఇక్కడ డిగ్రీస్ రూపంలో వాటిని చూసుకుని సెక్టార్స్గా డివైడ్ చేసుకుని గీసేటువంటి దీన్ని పై డయాగ్రామ్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రాఫ్స్ అనేవి రిప్రజెంటేషన్స్ చేస్తూ అంటే అలాంటి టాపిక్స్ నేర్పే క్రమంలో పిల్లలకు అర్థం కావడం కోసం వీటిని యూస్ చేస్తారు. అలాగే డయాగ్రామ్స్ అంటే ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి లైన్స్ని లైన్ పిక్చర్స్ని మనం డయాగ్రామ్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఏదైనా ఒక కంటెంట్ నేర్పడానికి ఒక పిక్చర్ని చూపిస్తూ అది నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా పిల్లలకి బాగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ నమూనాలు లేదా ప్రతిమలు మోడల్స్ అనేది కానీ మనం చూసుకున్నట్లయితే మనం ఏ కంటెంట్ అయితే చెప్పడం జరుగుతుందో ఆ కంటెంట్ పిల్లలు అర్థం చేసుకోవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ కన్ను నిర్మాణం గురించి చెప్పాలి. సో కంటికి సంబంధించిన మోడల్ తీసుకుని వెళ్ళి అందులో ఉండే పార్ట్స్ డివైడ్ దాని గురించి చెప్పటం. లేదా నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్కి కానీ చూసుకున్నట్లయితే జామెట్రికల్ షేప్స్ అనేవి ఉన్నాయి. సో ఆ షేప్స్కి సంబంధించి ట్రయాంగిల్, రెక్టాంగిల్, అలాగే క్యూబాయిడ్ ఇలాంటివన్నీ కూడా ఇలా ఉంటాయి అలా ఉంటాయని బోర్డు మీద వేసి చూపించే కంటే కూడా వాటికి సంబంధించిన మోడల్స్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి చూపించవచ్చు అనమాట. అవి మోడల్స్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైప్ ఆఫ్ వాటిని అయితే నాన్ వర్కింగ్ మోడల్స్ అని కొన్ని అవి ఎలా పనిచేస్తాయో పనిచేసే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి మోడల్స్ని వర్కింగ్ మోడల్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే హైడ్రాలిక్ యంత్రాలు ఎలా పనిచేస్తాయి అనే వాటికి సంబంధించి మోడల్ తయారు చేసి పట్టుకుని వెళ్ళి చూపించవచ్చు. ఇది ఇలాగ ఇంజెక్ట్ చేస్తే వాటర్ అనేది హైడ్రాలిక్ ఇలా పైకి వస్తుంది, ఈ విధంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళు. అలా వర్కింగ్ నాన్ వర్కింగ్ మోడల్స్ ఏదైనా సరే మనకు అక్కడ స్టూడెంట్స్కి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది కల్పిస్తాయి అన్నమాట. అది అలాగే మోడల్ సంబంధించి ఆ టెక్స్ట్ బుక్లో ఎంత సైజు అంటే అంత సైజు తీసుకురాం. సో సైజు కావాల్సిన విధంగా మార్చుకొని స్టూడెంట్స్కి రియల్ విషయాలని ఆ మోడల్స్ని చూపించడం ద్వారా మనకి చెప్పొచ్చు. అంటే అగ్నిపర్వతం ఎలా బద్దలవుతుంది, దాన్ని డైరెక్ట్గా మనం తీసుకెళ్ళగలం అగ్నిపర్వతం దగ్గరికి లేదు కదా. కానీ వాళ్ళకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించడం కోసం మనం ఏం చేయొచ్చు, వాటికి సంబంధించి కొన్ని కెమికల్స్ అనేవి యూజ్ చేస్తూ అగ్నిపర్వతం మోడల్కి ఏమో ఒక మట్టితోటి పర్వతంలా చేసి అది ఎలా బద్దలవుతుంది, లోపల నుంచి లావా ఎలా పొంకొస్తుంది అనేది
చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించవచ్చు, అది వర్కింగ్ మోడల్గా చెప్పచ్చు. అలాగా కొన్ని అంశాలకి డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కల్పించడానికి ఈ మోడల్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ బ్లాక్ బోర్డ్, ఈ బ్లాక్ బోర్డ్ని మనం చాక్ బోర్డుగా కూడా అనొచ్చు. ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ బోర్డ్సే ఉన్నా కూడా మనకి చాలా చోట్ల ఈ కలర్స్ కూడా మారుతున్నాయి అన్నమాట. అంటే బ్లాక్ బోర్డ్ కాకుండా మనం జనరల్గా వాడే ఇంకా బోర్డ్స్ కానీ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ బోర్డ్, రెడ్ కలర్ బోర్డ్, పింక్ కలర్ బోర్డ్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్. జనరల్గా బోర్డ్స్ అనేవి ఈ కలర్స్లో యూస్ చేయొచ్చు అనమాట. అయితే ఈ కలర్స్ బోర్డ్స్ ఉన్నప్పుడు చాక్ పీసెస్ అన్ని కలర్స్ సెట్ అవ్వవు. బ్లాక్ బోర్డ్ మీద మనకు ఏ కలర్ అయినా సెట్ అవుతుంది, కానీ మనకి రిమైనింగ్ వచ్చేటప్పటికి ఆ కలర్ని బేస్ చేసుకుని ఆ కలర్ ఆధారంగా ఆ కలర్ మీద కాంట్రాస్ట్ కలర్ ఏదైతే బాగుంటుందో ఆ కలర్నే యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ యూజ్ చేయడంలో భాగంగా అందుకే దీన్ని ఆ విధంగా మనం చూసుకున్న బ్లాక్ బోర్డ్ అనే కంటే కూడా చాక్ బోర్డ్ అనడం కరెక్ట్ వర్డ్గా మనం చెప్పచ్చు. చాక్ బోర్డ్, దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ట్యాంప్లెట్ టెక్నిక్స్లో మనం యూజ్ చేయొచ్చు. అంటే మనం టీచ్ చేసేటప్పుడు అవసరమైనటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ని మళ్ళీ రాయటం కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ట్యాంప్లెట్స్ని తయారు చేసుకుని దాన్ని బోర్డు మీద పెట్టడం కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్యాటర్న్ టెక్నిక్, చిన్న డాట్స్ అనే వాటిని బ్లాక్ బోర్డ్ మీద పెట్టి దాన్ని బేస్ చేసుకుని డయాగ్రామ్స్ ఎలా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ చాక్ బోర్డ్స్ని యూజ్ చేయొచ్చు. అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ అవుట్లైన్ మెథడ్, అందులో బాగా ఇంపార్టెంట్ అయినటువంటి అవుట్లైన్ వర్డ్స్ని చెప్పడం కోసం మనం ఈ బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని లెసన్స్ సంబంధించి కొన్ని పిక్స్ని ఎగ్జాక్ట్గా పెద్ద టెక్స్ట్ బుక్లో చిన్నగా ఉంటే అది పిల్లలకు అర్థం కావడం కోసం అదే రేషియోలో ఖచ్చితంగా ఎలా గీయచ్చు అనే దాన్ని చెప్పడం కోసం ఇలా గళ్ళు వేసి, అంటే గ్రిడ్ పద్ధతి అనమాట. ఈ గ్రిడ్ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఆ పార్ట్ని ఎలా గీయాలి ఏంటనేది చూపించడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే ప్రొజెక్షన్స్ ద్వారా యూజ్ చేస్తూ, అంటే ప్రొజెక్టర్గా యూజ్ చేయొచ్చు. అంటే ప్రొజెక్టర్ మీన్స్ పెద్దది చేసి చూపించటం. సో అంటే టెక్స్ట్ బుక్లోని కంటెంట్ని అదొక తెరలాగా ఉపయోగించుకోవడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రొజెక్టర్ అంటే ఒక తెర. లెసన్స్ని స్టూడెంట్స్ అర్థం చేసుకోవడానికి వీలుగా చిన్న మిషన్ ప్రొజెక్టర్ సహాయంతో ఆ టాపిక్ అనేది దాని మీద పడేలాగా, అంటే సినిమా ప్రొజెక్టర్ ఎలా మనం సినిమా అది ఎలా చూస్తున్నాం తెర మీద చిన్న వెనకాల నుంచి ఆ లైట్ పడడం ద్వారా అదేవిధంగా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వీలుగా అదొక ప్రొజెక్టర్గా యూజ్ చేయొచ్చు. అలాగే వీటికి సంబంధించి మనకి బోర్డ్ని యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయి. కంపల్సరీ బ్లాక్ బోర్డ్ని చాక్ బోర్డ్ని యూజ్ చేయాలి అంటే ఆ బోర్డుకు సంబంధించి మనకి ఏమేమి యూజ్ చేయొచ్చు, చాక్ పీస్లు కరెక్ట్గా స్టూడెంట్స్కి ఆ బోర్డు మీద యూజ్ చేస్తే క్లియర్గా కనిపిస్తాయి అనేది తెలిసి ఉండాలి. అంతేకాకుండా స్టూడెంట్స్ టీచర్ దగ్గర ఎప్పుడు చాక్ పీసెస్తో పాటు డస్టర్, పాయింటర్ అండ్ రోలర్ కంపల్సరీ టీచర్తో దగ్గర ఉండాలి బోర్డు యూజ్ చేసేటప్పుడు. ఎందుకు అంటే మనం చెప్పిన తర్వాత ఎప్పటికప్పుడు బోర్డు, ఇప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు ఇన్ని ఇలా రాస్తాను, ఇది ఇలాగే ఉంటే మీకు నచ్చుతుందా, అయిపోయి ఇదేంటి ఎంత ఖరాబ్గా ఉంది అనుకుంటారు. కానీ ఎప్పటికప్పుడు మనం ఎక్స్ట్రాగా చెప్పిన మ్యాటర్ రాయాలన్నా కూడా బోర్డు కొంత క్లీన్గా ఉంటేనే కదా మనం రాయగలం. సో చెప్పిన తర్వాత రాయడానికి వీలుగా మనకి ఎప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడానికి వీలుగా డస్ట్ ఉండాలి. మనం ఒకే మ్యాటర్ని రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఎప్పుడూ కూడా పాయింట్అవుట్ చేయడానికి మన వేలిని లేదా స్కేల్ని యూజ్ చేయకూడదు. పాయింటర్ కంపల్సరీ ఉండాలి. ఆ పాయింటర్ని యూజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఆ బోర్డు మీద రాసేటువంటి లెటర్స్ అనేవి కూడా కంపల్సరీ విజిబిలిటీ అనేది ఉండాలి. విజిబిలిటీ అనేది మనం గమనించుకుంటే అలానే మరీ పెద్దగాను రాసేయటం కాదు, స్టూడెంట్స్ అందరికీ కూడా చక్కగా కనిపించాలి.
చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి ఉండకూడదు. అలాగే ఒక బోర్డుకి సంబంధించి మన లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒకవైపుని ఇప్పుడు ఇది నేను చెప్పేటప్పుడు ఇలా ఇక్కడ ఒకటి రాసి ఇక్కడ ఒకటి రాస్తే అర్థం కాదు స్టూడెంట్స్కి. అలా కాకుండా ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఆ ఆర్డర్లో ఏం రాయాలనుకుంటున్నారో అది వరుసగా రాసుకుంటూ వెళ్ళి, అంటే బోర్డుని కావాలంటే 2-3 పార్ట్స్ చేసుకుని ఒక పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెండో పార్ట్ వైపు రాసుకుంటూ వెళ్ళడం అనేది కంపల్సరీ చూడాలి. అలాగే బ్లాక్ బోర్డ్ మీద మనం రాసేటప్పుడు సైలెంట్గా ఉండి రాసేస్తున్నాం అనుకోండి, స్టూడెంట్స్ పూర్తిగా టైంలో ఇంకా మన వైపు ఇన్వాల్వ్ అవ్వరు లెసన్ వైపు. కాబట్టి మనం ఏమైతే చెప్పదలుచుకుంటున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు మీద వర్డ్ రాస్తూ ఉంటే స్టూడెంట్స్ కూడా చక్కగా నేర్చుకుంటారు. అంతేకాకుండా మనం బోర్డు మీద రాసేసిన తర్వాత అడ్డంగా నిలబడకూడదు. కంపల్సరీ స్టూడెంట్స్ రాసుకోవడానికి వీలుగా మనం పక్కకు తప్పుకోవాలి. అంతేకాకుండా మనకి బోర్డు మీద మొత్తం ఏ లెసన్ అయితే చెప్పాలనుకున్న లెసన్ అంతా రాసేయకూడదు. కేవలం ఏవి కీ పాయింట్స్ వాటి గురించి మాత్రమే రాయాలి. అంతేకాకుండా మనం 45 degrees యాంగిల్లో నిలబడాలి బోర్డుకి సంబంధించి రాసేటప్పుడు. అలాగే 2 చేతులు బోర్డు మీద, అంటే మనం ఒక చేతితో రాస్తున్నప్పుడు రెండో చేతిని బోర్డు మీద ఆంచి రాస్తారు కొంతమంది టీచర్స్. అది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మనం అలా చేయకూడదు. ఆ రాసేటప్పుడు కూడా 45 degrees యాంగిల్లో నిలబడి రాసినప్పుడు, అంటే బోర్డు ఇలా ఉంటే మనం ఇలా ఈ టైప్ ఆఫ్ యాంగిల్లో నిలబడి రాస్తూ ఉన్నప్పుడు దానివల్ల మనకి యూజ్ ఏంటంటే బోర్డు మీద మనం ఏం రాయాలో అది రాయడానికి వీలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ని అంటే ఇటువైపు రాస్తూనే వీళ్ళందరినీ కూడా మనం అబ్జర్వ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఇవే కాకుండా నెక్స్ట్ కేటగిరీ కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆడియో రీసోర్సెస్ గురించి చెప్పుకున్నాము, వీడియో రీసోర్సెస్ గురించి చెప్పుకున్నాము. ఇంక ఇప్పుడు మనం చెప్పుకునేది ఆడియో మల్టీమీడియా రీసోర్సెస్, బహుళ మాధ్యమ వనరులు. సో బహుళ మాధ్యమ వనరులు అంటే అక్కడ మల్టీ సెన్సార్స్ని యూజ్ చేసుకుని లెర్నింగ్ జరిగినట్లయితే సచ్ టైప్ ఆఫ్ రీసోర్సెస్ని మనం మల్టీమీడియా రీసోర్సెస్గా చెప్పొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే వాటిని ఇంకొక విధంగా ఆడియో విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ రీసోర్సెస్. అంటే ఈ ఆడియో రీసోర్సెస్లో ఓన్లీ ఆడియో ద్వారానే వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. వీడియో రీసోర్సెస్ విజువల్ రీసోర్సెస్ అనేటప్పటికి కేవలం చూడటం ద్వారానే అక్కడ నేర్చుకుంటున్నారు. అక్కడ ఆడియోలో విజువల్ లేదు, వీడియోలో విజువల్లో ఆడియో లేదు. ఆడియో అండ్ విజువల్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉండేటటువంటిది మనకి మల్టీమీడియా రీసోర్సెస్గా చెప్పొచ్చు, ఆడియో విజువల్ రీసోర్సెస్. ఈ వీటికి మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎల్సిడి ప్రొజెక్టర్, టీవీ, కంప్యూటర్, వీటిని మనం మల్టీమీడియా రీసోర్సెస్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ ఫిల్మ్స్, సినిమాస్ అన్నమాట. సో ఈ మల్టీమీడియా ఇందులో ఎల్సిడి ప్రొజెక్టర్ అనేది చూసుకుంటే వీటిని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మూవీస్ని లేదా క్లాస్కి సంబంధించిన అంశాలని లేదా సినిమా హాల్లో చూస్తాం చూడండి, ఆ టైప్లో చూడొచ్చు అనమాట ప్రొజెక్ట్ చేసుకుని. అలాగే టీవీ అనేటప్పటికీ ఇక్కడ పర్టికులర్గా ఎడ్యుకేషనల్ టెలివిజన్ గురించి చెప్పొచ్చు అనమాట. అంటే కంటెంట్కి సంబంధించినటువంటి అంశాలని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రోగ్రామ్స్, అలాగే ఒక టాపిక్ సంబంధించి చర్చలు, డిస్కషన్స్ జరిగేటటువంటివి, క్విజ్ కాంపిటీషన్స్. అలాగే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏంటి అంతా ఆన్లైన్. సో ఆ ఆన్లైన్కి సంబంధించి ఆయా క్లాసులు వారికి టీవీస్లో కొంత ఎక్స్పీరియన్స్ టీచర్స్ తోటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం టీవీని యూస్ చేసుకొని పిల్లలకి నేర్పవచ్చు. అలాగే మల్టీమీడియా కంప్యూటర్ అనేది మనకి
ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అలాగే భద్రపరచడానికి, అలాగే ట్యూటోరియల్గా ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి, డ్రిల్లింగ్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నటువంటి వాటిని రిపీటెడ్గా వాటి గురించి ఎక్సర్సైజ్ చేయటం కోసం ప్రాక్టీస్ కోసం, అలాగే స్టిమ్యులేషన్ అంటే డైరెక్ట్గా పాల్గొనడానికి వీలు కానటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని నేర్చుకోవడం కోసం, గేమింగ్కి, అలాగే డెమాన్స్ట్రేషన్స్కి, ప్రిపరేషన్స్ అంటే ఏమేమి లెసన్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో వాటికి సంబంధించి, రివ్యూ అండ్ రివిజన్ వీటన్నింటి గురించి కూడా కంప్యూటర్స్ని యూస్ చేసుకోవచ్చు మనకి బోధనలో. అండ్ ఫిల్మ్స్ అనేవి కానీ మనం చూసుకున్నట్లయితే ఫిల్మ్స్ అనేవి చూస్తే ఇక్కడ మన జనరల్గా అయితే సినిమాలు జనరల్గా చెప్పుకుంటాం. అయితే ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకున్నప్పుడు క్లాస్ రూమ్ సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఫిల్మ్స్ ఒకటి, అలాగే ఇండస్ట్రియల్ ఫిల్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఏ విధంగా తయారవుతుంది, లేదా మనకి ఇప్పుడు డిస్కవరీ ఛానల్స్లో చూడండి సైన్స్ ఫ్యాక్టరీ ఇలాంటివి వస్తాయి కదా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా తయారవుతుంది ఏంటి ఇలాంటివంటి ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ ఫిల్మ్స్గా చెప్పొచ్చు అనమాట. అలాగే స్కూల్ మేడ్ ఫిల్మ్స్ ప్రత్యేకించి స్కూల్లో జరిగేటువంటి యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ బేస్డ్గా జరిగేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, వీటితో తయారు చేయబడిన ఫిల్మ్స్. అలాగే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని దాని అవేర్నెస్ అనేది చేయడం కోసం చేసేటువంటి ఫిల్మ్స్ని మనం డాక్యుమెంటరీ ఫిల్మ్స్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎయిడ్స్ ఇలాంటివి వచ్చేటప్పుడు వాటికి సంబంధించి ఏ విధంగా వ్యాపిస్తుంది ఏంటనేది, మనకి ఇప్పుడు కరోనా గురించి వచ్చేటప్పటికి ఆ కరోనా ఏ విధంగా మనకి వ్యాపిస్తుంది, అది రాకుండా ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలనేవి కొన్ని చేస్తారు షార్ట్ ఫిల్మ్స్ రూపంలో. అవన్నీ కూడా మనం డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ చెప్పొచ్చు. లేదా ఇంకా చెప్పంటే స్వచ్ఛ భారత్ కోసం తీసినటువంటి ఫిల్మ్స్ని కూడా మనం డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ చెప్పొచ్చు. అలాగే న్యూస్ ఫిల్మ్స్, వార్తా సంబంధ చిత్రాలు అంటే ప్రత్యేకించి ఆ ఎడ్యుకేషనల్ న్యూసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఫిల్మ్స్. ఇలా మనకి ఫిల్మ్స్ సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడే వాటిని చెప్పుకోవచ్చు. వీటిని టీచర్ కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎల్సిడి అవసరం, టీవీని యూస్ చేయొచ్చు, కంప్యూటర్ అండ్ ఫిల్మ్స్ యూస్ చేయొచ్చు అనేది టీచర్ యొక్క విజ్ఞత మీద, అతని యొక్క నిపుణత స్కిల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అది ఇది ఆడియో రీసోర్స్ కావచ్చు, ఓన్లీ విజువల్ రీసోర్స్ కావచ్చు, లేదా ఇలా ఆడియో విజువల్ రీసోర్సెస్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా టీచింగ్లో ఆ టిఎల్ఎం సరైన విధంగా యూస్ చేసినప్పుడు మాత్రం చాలా ఎఫెక్టివ్ టీచింగ్ అనేది స్టూడెంట్కి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది.